కంటిన్యూషనే 5 అధ్యాయం. యాక్చువల్గా 6 కూడా దాని కంటిన్యూషనే. ఓకే, 6 చదివిన తర్వాత యాక్చువల్ 5 చదివిన తర్వాత 6 చదవాలి. మరి మనకు అవకాశం లేదు కాబట్టి 6 ఎప్పుడన్నా చదువుదామండి. కానీ ఈ 2 కలిపి చదవటం మంచిది. అందుకు 7 సంఘాల్లో ఒక సంఘాన్ని గురించి చెప్పలేదండి వాళ్ళు. దేవుని చిత్తం అయితే వచ్చే నెల అలా చెప్పుకుందామండి. ఓకే, సింహాసనం మీద ఎవరో కూర్చున్నారు, లేక దేవుడు కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక గ్రంథపు చుట్ట ఉంది. ఆ చుట్టకి 7 ముద్రలు ఉన్నాయి. సీల్ వేసిన గ్రంథపు చుట్ట. అది ఎవరైనా ఆ గ్రంథాన్ని విప్పండి, ఓపెన్ చేయండి అని చెప్పేసి అని గట్టిగా ప్రకటించారు. అది విప్పడానికి కానీ కనీసం దాన్ని చూడటానికి కూడా యోగ్యులు ఎవరు లేరట. అప్పుడు యోహాను ఏడ్చాడటండి. అంటే ఎందుకు ఏడ్చాడని చూద్దామండి. ఏడ్చిన తర్వాత ఇప్పుడు ఎవరో చెప్పారు, నువ్వు ఏడవక్కర్లేదు, పెద్దలు చెప్పారు ఏడవక్కర్లేదు, ఆ గ్రంథపు చుట్టను విప్పగలిగిన ఒక యోగ్యుడు ఉన్నాడు, ఆయన దావీదు యోధా గోత్రపు సింహం, దావీదు యొక్క చిగురు, ఆయన ఇప్పుతాడు అని చెప్పేసి అని. అప్పుడు ఎవరో వచ్చారండి. ఇంత చేసి గొర్రెపిల్ల వచ్చిందండి. ఆ గొర్రెపిల్ల కూడా వధింపబడిన గొర్రెపిల్లటండి. నేను ఎక్కడ చూశాను, ఓ బొమ్మ వేశారండి. అంటే తల నరికేసిన ఆ గొర్రెపిల్ల బొమ్మ వేశారండి. అద్భుతంగా ఉందండి అది. నాకు ఎక్కడో గుర్తులేదు. తల నరికేసిన గొర్రెపిల్ల అండి, వధింపబడిన గొర్రెపిల్ల అంటే అది అలా చిత్రించారన్నమాట. అప్పుడు ఆ గొర్రెపిల్ల వచ్చిన తర్వాత ముందే గొర్రెపిల్ల అంటే తర్వాత ఆయన అన్నాడండి. మనం తర్వాత గుర్తుపెట్టుకుందాం. ఆయన వచ్చి దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడండి. అంతవరకునే స్టోరీ ఉందండి. విప్పటం 6 అధ్యాయాలు ఉంటుందండి. 6 అధ్యాయం మొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు అన్నాడండి. అంటే ఆ ముద్రలు విప్పటం మాత్రం 6 అధ్యాయాలు కనపడుతుందండి. ఈ 5 అధ్యాయాలు ఆ గ్రంథాన్ని తీసుకుంటూ వరకునే ఉంటుందండి. ఆ గ్రంథాన్ని తీసుకున్న తర్వాత అందరూ ఆయనకు సాగిలు పెట్టి నమస్కారం చేస్తారండి. ఇది ఈ అధ్యాయంలో ఉన్న సంగతి. 1వ వచనం అండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఒక్కసారి దేవుని కుడి చేతిలో 7 ముద్రలు వేసిన గ్రంథపు చుట్ట. దేవుని కుడి చేతిలో 7 ముద్రలు వేసిన గ్రంథం లేదా గ్రంథపు చుట్ట. యాక్చువల్గా గ్రంథం అంటే ఆ కాలంలో ఇలాంటి గ్రంథాలు లేవండి. ఇలాంటివి ఉన్నాయండి. ఇలాంటివి ఉన్నాయండి. అలా అంటే చుట్టేసినవి అనమాట అండి. ఎవరైనా చూసారండి ఇలా చుట్టిని? ఎక్కడన్నా చూసారండి? ఎక్కడ చూసారండి? మద్రాసులో చూశారు. వెరీ గుడ్, అంతేనండి. ఎక్కడో ఏది ఏంటంటే ఎగ్జిబిషన్స్ దొరుకుతాయి. మద్రాసులోనో, బెంగళూరులోనో, లేకపోతే హైదరాబాద్లోనో ఎక్కడో దొరుకుతాయి. చూడవచ్చండి గ్రంథపు చుట్టలు. అప్పుడు ఇళ్ళల్లో విప్పుతారనమాట అండి. యేసుప్రభు సమాజ మందిరికి వెళ్ళి నిలబడి చదివినప్పుడు అలా విప్పి ఇలా చదివి మళ్ళీ ఇలా ఈ పక్క నుంచి ఇలా చుట్టూ వచ్చేస్తారండి. అంటే చదివిన దాన్ని ఇలా చుట్టేస్తూ ఉంటారు అనమాట అండి. ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోతాడండి. ఓకే, దేవుని కుడి చేతిలో 7 ముద్రలు వేసిన గ్రంథం. ఆ గ్రంథం మీద గ్రంథానికి సంబంధించి లోపట వెలుపట రాతలు కలిగింది అన్నాడండి.
ముద్రలకు సంబంధించిన పదం గట్టిగా వేసిన, ముద్రలు గట్టిగా వేసిన గ్రంథము అన్నాడండి. ఓకే, 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అంటే మనకి ప్రాబ్లం ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో గ్రంథం ఉంది, అంతే మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రాబ్లం అర్థం, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తున్నాడండి. ఏంటంటే ఎవరైనా దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నాడా అని ఒక బలిష్ఠుడైన దూత, ఒక దూత బిగ్గరగా ప్రచురించాడు. ఏమనంటే దాని ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా? ముద్రలు తీసి గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. గ్రంథమును తీసి ముద్రలను విప్పుటకు యోగ్యుడు. అమ్మా ఓకే, గ్రంథాన్ని తీసి కాదు. ఓకే ఓకే. ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరైనా ఉన్నారా అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా చెప్పాడటండి. ఆ ముద్ర తీయాలి, ఆ గ్రంథాన్ని విప్పాలి. 7 ముద్రలు, ఆ ముద్ర తీయాలి. అప్పుడు 3వ వచనంలో అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ గ్రంథాన్ని చూడటానికి కానీ, ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను గ్రంథమును విప్పుటకు కానీ చూచుటకు కానీ ఎవనికిని శక్తి చాలకపోయాను. అంటే ఎక్కడా లేదు. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ, అంటే మూడు లోకాలకు సంబంధించడం. ముల్లోకాల్లో ఎవరికీ లేదు. ముల్లోకాల్లో ఎవరికి ఆసక్తి చాలకపోయింది. అప్పుడు 4వ వచనంలో ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. 4వ వచనంలో ఇది వచనమండి, పాయింట్లు కాదు. 4వ వచనంలో యోహాను ఏడ్చాడటండి. అంటే యోహానికి ఎందుకు తక్కువ వచ్చి ఉంటుంది?
ఎందుకు ఆ గ్రంథం విప్పకపోతే ఏంటట? ఏంటమ్మా? ఏముంటుందమ్మా దాంట్లో? అదే పరిష్కారం ఏదో ఉంటుంది అనమాట అండి. పరిష్కారం ఏదో ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనకెందుకు దుఃఖం రాలేదు? మనకు తెలియదండి, మనం ఆ టైంలో లేవండి. యోహాను అక్కడ వర్రీ అయిపోతున్నాడండి. ఇప్పుడు క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? ఇలా చంపేస్తే అందరూ చచ్చిపోతే ఏమైపోతాం? అసలు క్రిస్టియన్ ఉండదేమో, క్రిస్టియన్ సంఘాలు ఉండవేమో అని వర్రీ అయిపోతున్నాడు అనమాట అండి ఆయన. అందుకే ఏడ్చాడండి ఆయన. పరిష్కారం ఏదో దొరుకుతుందేమో, ఆ సీల్ తీస్తే ఆ పుస్తకం ఏదో పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు పరిష్కారం తెలియలేదని ఏడ్చాడు అనమాట అండి. అంటే అది అది ఆ విషయం తెలిసిన వ్యక్తి, ఆ స్పాట్లో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తిస్తాడండి. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏరియర్స్ రావాలి, వీళ్ళేదో స్ట్రైక్ చేస్తున్నారు, లేదా చాలా చాలా గొడవలు చేస్తున్నారు. అప్పుడు కేంద్రం నుంచి ఏదో లెటర్ వచ్చింది, సీల్డ్ కవర్ వచ్చింది. దాని అర్థం ఏంటండి? దాంట్లో ఉందన్నమాట పరిష్కారం. ఈ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళ కోసం పరిష్కారం ఏదో ఆ సీల్డ్ కవర్లో ఉందండి. అప్పుడు ఆ సీఎం గారు క్యాంప్ వెళ్ళాడండి. క్యాంప్ వెళ్ళాడు, లేడండి. 4 రోజులు రాడు, లేదా లండన్ వెళ్ళాడండి, లేకపోతే అమెరికా వెళ్ళాడండి, లేదా వారం రోజులు రాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తారండి. పరిష్కారం వచ్చింది కానీ ఆ సీల్ తీసేవాళ్ళు, ఈ సీల్ ఎవరు తీయాలండి? సీఎంఏ తీయాలి. అలాంటి పరిస్థితి అనమాట అండి. అంటే యాక్చువల్గా ఆ పుస్తకం ఏంటి, దానికి సీల్ ఏంటి, దాన్ని విప్పటం ఏంటి, అది అది తెలియకపోతే అసలు ఏముండదండి, ఫీలింగ్ ఉండదండి. కానీ అది తెలిస్తే మాత్రం మనం కూడా ఫీల్ అవుతామండి, ఓకే. అప్పుడు ఈయన నేను బహుగా ఏడ్చుచుండగా ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా. అప్పుడు పెద్దల్లో ఒక ఆయన అంటున్నాడండి, 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఓకే. అప్పుడు 5వ వచనంలో పెద్దలలో 24 పెద్దల్లో ఒకడు అన్నాడండి, అంటే యోధా గోత్రపు సింహం, దావీదు చిగురు, ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు, ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. అప్పుడు కాస్త ఓదార్పు దొరికింది అనమాట అండి. ఓకే. యోధా పెద్దల్లో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి గ్రంథము విప్పుటకు జయం పొందెను అని నాతో చెప్పాను. ఓకే. యేసు ప్రభువుని యోధా గోత్రపు సింహం లేకపోతే దావీదు చిగురు అని ఇంకెక్కడైనా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారండి? యెషయా గ్రంథంలో ఉంది, యెషయా ముద్దునుడు చిగురు పుట్టును. 11వ అధ్యాయంలో ఉంది. ఇర్మీయా గ్రంథంలో కూడా ఉంది, చాలా చోట్ల ఉన్నాయండి. ఓకే. జకర్యాలో. ఓకే. ఇప్పుడు యేసు ప్రభు వంశావళికి సంబంధించి లోక సువార్త 3 అధ్యాయాలు ఉంటుందండి. మత్తయి సువార్త 1 అధ్యాయంలో ఉంటుందండి. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పేసి అని ఉందండి. అబ్రాహాముకు పైన వంశావళి ఎక్కడ దొరుకుద్దండి? అబ్రాహాముకు పైన ఆదికాండం, అబ్రాహాముకు పైన 10వ అధ్యాయంలో దొరుకుద్దండి, లేదా 11వ అధ్యాయం.
అంటే నేను అన్నది ఆదాము నుండి నోవహు వరకునేమో 5 అధ్యాయం అండి, నోవహు నుండి అబ్రహాం వరకు అదే. అంచేత అబ్రహాం పైన ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి అంటే 10 అధ్యాయాలు లేదా 11 అధ్యాయాలు దొరుకుద్దండి. అక్కడ నోవహు వరకు చెప్పాడండి. నోవహు నుంచి పైకి 5 అధ్యాయాలు దొరుకుద్దండి. అంటే ఇంతకీ ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు వంశావళి ఉందండి బైబిల్లో. గమనించారమ్మా? ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు వంశావళి కంప్లీట్గా ఉందండి. అదండి గొప్పతనం. ఎప్పుడన్నా మీరు పిల్లలు చెప్పండి, మన యూత్కి చెప్పండి, మన సండే స్కూల్ పిల్లలకి చెప్పండి. నేను మా పిల్లలు చెబితే సంతోషపడిపోయి పేర్లన్నీ రాసేసామండి. సంతోషపడిపోయారండి పిల్లలు. ఇంత అని అంటే వాళ్ళు ఊహించుంటారు కదా, మన పెద్దోళ్ళే ఊహించరు చాలా చోట్ల. అలాగండి. ఓకే. యూదాగోత్ర సింహం, అదే యూదాగోత్ర సింహం, దావీదు చిగురు, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. అవి ముందు చెప్పబడిన ప్రవచనాలు. ఓకే. ఆయన ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు, నువ్వు దుఃఖపడద్దు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. అప్పుడు 6వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల ప్రత్యక్షమాయను. అంటే ఆయన ఉన్నాడు, కానీ ఆ సీన్లో యోహానికి అప్పుడు కనపడ్డాడు అనమాట అండి. ఆయన అంతవరకు ఆ సీన్లో లేడండి. యాక్చువల్గా పరలోకం సీన్లో ఆయన ఉంటాడు, కానీ దేవుడు ఆయన ఇంకా చూపించలేదండి. ఇదంతా జరిగిన తర్వాత ఆ గ్రంథం చోటు చూపించి దాన్ని విప్పేవాళ్ళు ఎవరు లేరని యోహాను ఏడ్చిన తర్వాత, పెద్ద ఆదరించిన తర్వాత అప్పుడు యేసుప్రభు ఎంటర్ అయినట్టుగా ఈయన ఈ సీన్లో చూస్తున్నాడు అనమాట అండి. పరలోకంలో యేసుప్రభు లేరా? యేసుప్రభు లేని కాలం ఏది ఉంటుంది? యేసుప్రభు ఉంటారు, కానీ ఈ సీన్లో ఆయన్ని ఇంకా చూపించలేదన్నమాట అండి. ఇప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టాడండి. ఓకే. వధింపబడిన గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన గురించి వివరిస్తూ అంటాడు, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఈ గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు. 7 కొమ్ములు అంటే ఏమై ఉండొచ్చు? బలము, లేకపోతే శక్తి. 7 అంటే పరిపూర్ణమైన బలం. లేకపోతే సర్వశక్తి అన్నమాట. 7 అనే మాటకి పరిపూర్ణమైన సంపూర్ణమైన శక్తి కలిగినవాడు, బలం కలిగినవాడు. కన్నులు అని చెప్పేసి అంటే సమస్తాన్ని చూడగలిగినవాడు. కానీ ఈ కన్నులు అని ఎందుకన్నారు అక్కడ అర్థం చెప్పాడండి. 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. భూమి ఎందంతటికి పంపబడిన
దేవుని 7 ఆత్మలు. అప్పుడు మనం ఆ 6వ వచనం దగ్గర ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. ఎందుకంటే అక్కడ అర్థం చెప్పాడు కాబట్టి. ఆ 7 కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ దేవుని ఆత్మ ఒక ఆత్మ ఒక్కడే అని ఉంది కదా ఎఫెసీ 4 4 వచనంలో. అలంకారిక భాష అండి, అలంకారిక భాష. అలంకారిక భాష. ఏడవ వచనం. ఆయన వచ్చి అక్కడేమో ఇంతవరకునేమో గొర్రె పిల్ల అనే పదం వాడాడండి. ఆయన వచ్చి గొర్రె పిల్ల అనే పదం 2 సార్లు వాడాడు. గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లకు అని. ఇప్పుడు 7వ వచనంలో ఆయన అన్నాడండి. 8వ వచనంలో ఆయన అనే పదం వాడాడండి. ఓకే. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకొనెను. ఆయన అంతే అంతే. ఆయన వచ్చి గ్రంథమును తీసుకొనెను. యాక్చువల్గా ఆ సీన్ అయిపోయిందండి. అంటే అసలు యాక్చువల్గా ఏం చేయాలి, గ్రంథం తీసుకుని విప్పడం ప్రారంభించేయాలండి. అదే ఆ విప్పడం ప్రారంభించడాన్ని 6వ అధ్యాయంలో రాశాడండి. యాక్చువల్గా అది తీసుకుని విప్పేసాడండి. ఆ విప్పే ముందేవో కొన్ని జరిగినాయండి. ఆయన్ని అక్కడ చాలామంది కీర్తించారండి. చాలామంది ఆయన్ని కీర్తించారు. అంటే ఇక్కడి నుంచి 7వ వచనం వరకునేమో గొర్రెపిల్లలు వచ్చి యెహోవా దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నాడు. అంతవరకునే సీను, కనపడే సీను. ఇక్కడి నుంచి ఏంటంటే ఆయన్ని కీర్తించారండి. ఎవరెవరు కీర్తించారు? 8వ వచనంలో ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడినవాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అంటే 8, 10 వచనాల్లో ఎవరు గొర్రె పిల్లని కీర్తించారండి? 4 జీవులు. 1 4 జీవులు, 2 పెద్దలు. ఒక్క నిమిషం. 7వ వచనం, 8వ వచనం. 8వ వచనం నుండి 10వ వచనం వరకు నాలుగు జీవులు,
పెద్దలు గొర్రె పిల్లను కీర్తించిరి. ఓకే, అంటే 8వ వచనంలో రెండో లైన్లో ఆ 4 జీవులను అనే మాట ఉన్నాడు. ఆ 4 జీవులను ఒకటి, 2 3 4వ లైన్లో 24 పెద్దలను అన్నాడండి. పెద్దలకు సంబంధించి 2 మాటలు చెప్పాడండి. ఏం మాటలు చెప్పాడండి పెద్దలకు సంబంధించి? సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ఇంకేదో పట్టుకున్నారండి. ఆ వీణలను ద్రౌపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఈ పెద్దలు వీణలు పట్టుకున్నారు. వీణలు పట్టుకున్నారు, సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ఆ సువర్ణ పాత్రలు ధూపంతో నిండున్నాయి. ధూపద్రవ్యంతో నిండి ఉన్న సువర్ణ పాత్రలు అంటే ధూపాత్రులు అని అనమాట అండి. ధూపాత్రులు, ధూపం వేసే పాత్రలు అవి పట్టుకున్నారండి. 24 పట్టుకుని ఉంటారండి. వీణలను ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఎందుకు సాగిలపడ్డారండి అంటే వీళ్ళు కూడా ఆ శ్రమలు అనుభవిస్తున్న ఆ క్రైస్తవులకి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట అండి. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల తీసుకున్నాడో ఈయన విప్పేస్తే మనకు పరిష్కారం దొరుకుద్ది. వాళ్ళకి తెలుసండి పరిష్కారం, ఎవరికి తెలియదండి. ఆ సీల్ ఉంది దాంట్లో, ఆ దేవుడికి ఒక తెలుస్తుంది, యేసుప్రభువుకు తెలుస్తుంది. ఆవిడ విప్పిన తర్వాత అందరికీ తెలుస్తుంది. అయితే వీళ్ళు కూడా ఎక్సైట్ అయిపోయారు అనమాట అండి. ఎక్సైట్ అయిపోయి ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఏమన్నారండి? సాగిలపడి ఒక్క నిమిషం అండి. ఈ పాత్రలు వివరించాడు. పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏమని ప్రార్థన చేస్తున్నారండి పరిశుద్ధులు? ఏమని ప్రార్థన చేస్తున్నానండి? మాకేంటి శ్రమలు, మాకు పరిష్కారం లేదా? ఎప్పుడు పరిష్కరిస్తావు? మేము ఇలా చచ్చిపోవాల్సిందేనా అని చెప్పి అంతే కదా. ఇప్పుడు మన ప్రార్థన చేయడం మోకాళ్ళు ఉన్నాం. నెంబర్ 1 ఏమొస్తుందండి? స్టీల్ ప్లాంట్గా నెంబర్ 1 ఏమొస్తుందండి? దయానంద గారు వస్తారండి. అంతేనండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి కరెంటు ప్రాబ్లం ఏదో అది వస్తుందండి. ఒకప్పుడు నా భార్య, మొన్న కొంతకాలం దయానంద గారండి. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడండి, ఆయనకి ఏదో ఆపరేషన్ అయిందండి. ఆయన ఆ తర్వాత ఇంకేదో వస్తుంది. అది ప్రయారిటీ అనమాట అండి. మళ్ళీ దయానంద గారికి 2, 3 స్థానం 4 స్థానానికి వెళ్ళిపోతాడండి. ఒకప్పుడు దయానంద గారు మొదటి స్థానం అండి. ఇక ప్రార్థన చేస్తే ఆయనే. మొన్న ఇంకొక ఆయనకి ఆపరేషన్ చేశారండి, ఆయన మొదటి స్థానానికి వెళ్ళిపోయాడండి. 10th క్లాస్ పిల్లలు ఇంకో మొదటి స్థానానికి, కొంతకాలం 10th క్లాస్ పిల్లలు మొదటి స్థానానికి వెళ్ళిపోయారండి. అలాగండి. కాబట్టి ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేస్తారండి వీళ్ళు? ఏంటి మాకు ఈ శ్రమలు? ఈ ప్రార్థనలు ధూపం అలాగా దేవుని సన్నిధికి వెళ్తున్నాయండి. ధూపాత్రు అంటే వాళ్ళు ప్రార్థనలు అన్నాడు, పరిశుద్ధులు ప్రార్థనలు అన్నాడండి. ఆ పెద్దలు
ఆ, పెద్దలు మాట్లాడుతున్నారండి. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని పాట పాడుదురు అని చెప్పేసి అన్నాడండి. మనకి మనకి 2 పాటలు ఉన్నాయండి. ఇలా రక్తధారలచి అనేది ఈ పేర తీసుకుని ఆయన ఆ పాట రాశాడండి. ఈ పేర తీసుకుని రాశాడండి. అప్పుడు ఎవరో రాస్తే యోహాన్ గారు ఒక ఆయన, ఏలూరు చర్చ్ మెంబరు, బ్లైండ్ ఒక ఆయన ఉండేవాడండి. ఆయన దాన్ని ట్యూన్ చేశాడండి. ఇప్పుడు మనం పాడే ట్యూను యోహాన్ గారు చేసిన ట్యూన్ అండి. అంతకుముందు వేరే ట్యూన్ ఉండేదండి. అసలు ఒరిజినల్ రాసిన వాళ్ళు ట్యూన్ వేరండి. ఈ కొన్ని పాటలు మేము సెలెక్ట్ చేసి యోహాన్ గారి చేత ట్యూన్ చేయించామన్నమాట అండి. ఇలా రక్తధారలచే అది ఆ పాట అనమాట అండి. ఆ తర్వాత మన మీ దగ్గర ఏదో పాట ఉందండి, అదే ఒకసారి పాడదామండి. ఇది అయిపోయిన తర్వాత పాడదామండి. ఓకే. అప్పుడు పెద్దలు అన్న మాట 10, 11 వచ్చిన 10, 9, 10 వచనాల్లో ఉందండి. యాక్చువల్గా ఇదంతా రాయాలి, నేను రాయట్లేదండి. ఏలూరులో అయితే నేను రాసేస్తానండి. అంటే ఇక్కడ మనకు టైం అయిపోద్ది, నేను రాయట్లేదండి. అంటే మీరు రాసుకోండి. నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు ఇప్పుడు యోగ్యుడవు, నువ్వు వధింపబడినవాడు అదంతా రాసేయండి. కొత్త కీర్తన పాడుదురు అంతవరకును. అప్పుడు 11వ వచనంలో, మరియు ఒక్క నిమిషం అండి, 11వ వచనంలో ఇంకెవరో వచ్చారండి యేసుప్రభును స్తుతించడానికి, గొర్రె పిల్లను స్తుతించడానికి ఇంకెవరో వచ్చారండి. ఎవరు వచ్చారండి? మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. అనేక దూతలు, ఎంతమంది ఉన్నారటండి? వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారటండి. ఒకటి 4 జీవులు, 24 పెద్దలు. 2 అనేక దూతలు, కోట్ల కొలది దూతలు. వాళ్ళేమన్నారండి? 12వ వచనం, వారు అంటే నేను రాయట్లేదు, మీరు 12వ వచనం, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అర్హుడవు అని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. కోట్ల గలది దూతలు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడవు అని గొప్ప స్వరంతో చెప్పుతుండిరి. ఇప్పుడు మూడవ స్టెప్, ఇంకెవరో గొర్రె పిల్లను స్తుతిస్తారండి. మూడో స్టెప్ ఎవరండి? 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము
ప్రతి సృష్టము. అంటే ప్రతి సృష్టము అని ఎలా వివరించాడంటే, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సమస్తం, వాటిలో ఉన్న సర్వం. వాళ్ళు ఏమన్నారండి? సృష్టం అంతా ఏమందండి? సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పడం వింటిని. ఇక్కడ వీళ్ళు ఇంతవరకునేమో యేసుప్రభుకే, అంటే గొర్రె పిల్లకే. వీళ్ళు దేవునికి గొర్రె పిల్లకి కూడా. దేవునికి అనే మాట వాడకుండా ఏమంటాడంటే, సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును ఇద్దరికిని, అప్పుడు ఇద్దరికి చెప్తూ గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పారు. అది యోహానికి వినబడిందండి. ఓకే, 14వ వచనంలో అప్పుడు తర్వాత ఎవరు స్పందించారండి? 4 జీవులు. ఏమన్నారండి? ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక అన్నారండి. ఇది అవునుగాక, ఇది అవునుగాక, ఇది అవునుగాక, ఇది అవునుగాక అన్నారండి. తర్వాత ఎవరు స్పందించారండి? అప్పుడు ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. సాగిలపడి నమస్కారం చేస్తారు. అంటే 1 నుండి 7వ వచనం వరకు సింహాసనాసీనుడైన దేవుని యొక్క చేతిలో అంటే సీలు వేసిన గ్రంథపు చుట్టను చూసామండి. అప్పుడు దేవదూత వచ్చి ఈ గ్రంథపు చుట్టను విప్పటానికి యోగ్యుడెవడు అని చెప్పేసి ఆ బలిష్ఠుడైన దూత గట్టిగా అరిచాడండి. వచ్చిన తర్వాత చూస్తే ఎవరో రాలేదండి. అసలు యోగ్యుడే అంటే ఎప్పుడే కాదు, ఆ చూడటం కూడా యోగ్యుడే లేరు అని చెప్పడానికి ఆయన చాలా నిరుత్సాహపడిపోయాడండి. యోహాను నిరుత్సాహపడిపోయి ఏడ్చాడండి. అప్పుడు పెద్దల్లో ఒక ఆయన అంటున్నాడండి, ఏడవద్దు, ఆ విప్పడానికి ఒక యోగ్యుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యోధా గోత్రపు సింహం, దావీదు చిగురు ఆయన ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఒక గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల ఎంటర్ అయిందండి. అప్పుడు ఆయన లేచి కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథం చుట్టూ తీసుకున్నాడండి. అంతవరకునే సీన్ కనపడిందండి. ఆ తర్వాత ఆయన్ని స్తుతించిన సంగతులు ఉన్నాయండి. 8-10 వచనాల్లో 4 జీవులు 24 పెద్దలు గొర్రె పిల్లని కీర్తించారండి. ఆ తర్వాత అనేక మంది దూతలు అలాగే పెద్దలు కీర్తించారండి. వాళ్ళు ఇండివిజువల్గా పెద్దలు కీర్తించారు. అనేక మంది దూతలు, కోట్లాది దూతలు గొప్ప స్వరంతో కీర్తించారండి. ఆ తర్వాత ప్రతి సృష్టము సింహాసనాసీనుడైన వానిని గొర్రె పిల్లను కీర్తించారండి. అప్పుడు 4 జీవులు అంతా కీర్తించిన తర్వాత ఆమేన్ అన్నారండి. అప్పుడు పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారండి. అది 5వ అధ్యాయంలో యోహాను చూసిన ఆ సీన్ అండి. అప్పుడు దీనికి ఏం పేరు పెట్టుకోవచ్చండి? ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల, లేకపోతే దేవుని చేతిలో ఉన్న గ్రంథపు ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల. పెద్దదైపోయింది.
ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల. ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం అంతా ఒక గ్రంథంలో రాసి ఉంది. ఆ గ్రంథంలో రాసి ఉంటే ఆ గ్రంథానికి సీల్ వేశారు, విప్పే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అంతవరకని మనం చూసామండి. అప్పుడు దేవుని చిత్తం అయితే 6వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని విప్పుతాడు. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, చాలండి. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు, 5వ వచనం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు, 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు. అంతేనండి. 6 ముద్రలు విప్పుతాడండి. 6 అధ్యాయంలో 6 ముద్రలు విప్పుతారు. పరిష్కారం ఏంటో తెలుస్తుందండి. అప్పుడు 6 అధ్యాయానికి లేకపోతే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యన ఏదో గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్లో ఏవో సంగతులు జరుగుతాయండి. ఆ తర్వాత 7వ ముద్ర విప్పుతాడండి. 7వ ముద్ర విప్పిన తర్వాత ఏమొస్తుంది? 7వ ముద్ర నుంచి మళ్ళీ 7 బోర్లు వస్తాయి అన్నమాట అండి. అది కంటిన్యూషన్ అదండి. 7వ ముద్ర విప్పితే 7 బోర్లు వస్తాయండి. అప్పుడు 7 బోర్లు, 1 బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, 6వ బోర, 6-7 బోర్ల మధ్యలో ఏదో జరుగుద్దండి. అప్పుడు 7వ బోర ఊదినప్పుడు అప్పుడు మళ్ళీ పాత్రలు వస్తాయండి. అలా కంటిన్యూషన్ అనమాట అండి. అది దేవుని చేత అలాగే మనం జాగ్రత్తగా వివరంగా చదువుదామండి. అప్పుడు ముద్రలు విప్పినప్పుడేమో రోమీలకి మారు మనసు పొందే అవకాశం ఇస్తాడండి దేవుడు. బోర్లు ఊదినప్పుడు కూడా రోమీలకి మారు మనసు పొందే అవకాశం ఇస్తాడండి. కానీ పాత్రలు కుమ్మరించినప్పుడు మాత్రం ఇక సంపూర్ణంగా నాశనం చేసి సమాప్తం అంటాడండి. సమాప్తమైంది అంటాడండి. అంటే అక్కడ కూడా ఆ రోమీలు కూడా మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడండి దేవుడు. వాళ్ళు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడండి. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎంత చెడ్డవాడైనా సరే, మనల్ని హింస పెట్టినోడైనా సరే ఆయన మారాలి అని కోరుకోవాలండి. వీడి నాశనం అయిపోవాలి అని ఎప్పుడు మనం కోరుకోకూడదండి. ఎవరిని కోరుకోకూడదండి. ఎంత చెడ్డోడైనా సరే, మనల్ని ఎంత హింస పెట్టినోడైనా సరే అతను మారు మనసు పొందాలి అని కోరుకోవాలండి. అందుకే హింసించే ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడండి. ఏమని ప్రార్థన చేయాలండి? ఆయనకు మారు మనసు దయచేసి తండ్రి. అదండి, అది క్రీస్తు మనసు అండి. వాడు నాశనం అయిపోవాలి అని కోరుకునేది క్రీస్తు మనసు కాదండి. వాళ్ళు మారాలి అని కోరుకుంటే అది క్రీస్తు మనసు అండి. కాబట్టి ప్రతి చోట ఆ క్రీస్తు యొక్క మనసును కనపరచాలండి. అప్పుడు ఈ సీన్ చూపించి యేసు ప్రభు వాళ్ళని ఎలాగ ఆదరించాలని కోరుకుంటున్నాడండి. మీ శ్రమలకు పరిష్కారము మీ శ్రమలకు పరిష్కారం ఆ గ్రంథపు చుట్టలో ఉంది. వధింపబడిన గొర్రెపిల్ల ఆ గ్రంథమును
విప్పుటకు యోగ్యుడు. వధింపబడిన గొర్రెపిల్ల ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. అప్పుడు ఇది చదివిన తర్వాత యోహాను చూసిన సీన్ వాళ్ళు చదివిన తర్వాత ఆదరించబడతారండి. ముందు యోహాను ఆదరించబడతాడండి. అందుకే ముందు ఏడ్చాడు, నాకు పరిష్కారం దొరకదా అని చెప్పేసని. ఎవరో గ్రంథాన్ని విప్పరా, మాకు పరిష్కారం దొరకదా అని ఏడ్చాడండి. పరిష్కారం దొరుకుద్ది, అదిగో గొర్రె పిల్ల ఉన్నారు అని చెప్పి అప్పుడు ఆదరించబడ్డాడండి. యోహాను ఆదరించబడ్డాడు. ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఆదరించబడతారు. ఇప్పుడు దీనివల్ల మనకేమన్నా ఆదరణ ఉందా? ఉందండి. ఒకవేళ మనమే ఎవరి చేతన్నా హింసించబడుతూ ఉంటే జోసెఫ్, నువ్వు వెళ్ళి జాషువాని హింసించు అని ఎవరు అనుమతి ఇచ్చారండి? జోసెఫ్ గారికి దేవుడు అనుమతి ఇచ్చాడండి. అంతేనండి. అంచేత ఆయన ఆపు చేసేది ఎవరండి? దేవుడే ఆపు చేస్తాడండి. నేనేం చేయాలండి? నేను సహించాలండి. నేను ఆయన కోసం ప్రార్థన చేయాలండి. చాలా కష్టం అండి. హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయగలమమ్మా? చేయాలి కదా. చేయగలమా అన్నాను. రాదండి. చాలా కష్టం అండి. హింసించేవారి కోసం, మనల్ని ఎదిరించేవారి కోసం ప్రార్థించడం చాలా కష్టం అండి. ఆ యేసుప్రభుకే సాధ్యం అండి. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కాబట్టి మీరు క్షమించు. ఆయనకు ఒక్కడికే సాధ్యం అండి. ఆయన నిజంగా నమ్మిన వారికి సాధ్యం. ప్రభువా, ఈ పాపం వారి మీద మోపొద్దు. సాధ్యమైందండి. మనం ఆ స్థాయిలో ఉంటే మనకు సాధ్యం అవుద్ది. ఒకవేళ ఆ స్థాయిలో లేకపోతే మనకు సాధ్యం కాదు. ఒకవేళ మీరు ఆలోచించండి, హింసించే వరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? చేయట్లేదంటే ఇంకా మనం ఆ స్థాయికి రాలేదన్నమాట అండి. చేస్తున్నాను, అయితే ఆ స్థాయికి వచ్చామండి. ఏ స్థాయికి వచ్చాం? యేసుప్రభు స్థాయికి వచ్చాం. ఒకసారి నేను వాక్యం చెప్పి నేను కన్వర్ట్ చేసిన ఒక అబ్బాయి అంటే స్టేజ్ మీద నన్ను గట్టిగా ఎదిరించాడండి. అప్పుడు యాక్చువల్ నాకు బాగా కోపం అండి. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇంతవరకు మనం తల్లి బిడ్డలా కలిసి ఉన్నాం, తండ్రి బిడ్డలా కలిసి ఉన్నాం. అలా కలిసి ఉండేట్టుగా ప్రయత్నం చేద్దాం. దాన్ని బ్రేక్ చేయొద్దు. రేపు పొద్దున మనం ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. ముఖాలు చూసుకోనంతటి పరిస్థితి మన మధ్య రాకూడదు అని చెప్పేసి అని అలాగే చెప్పానండి. అంతే తప్ప ఆ అబ్బాయిని ఒక్క మాట అనలేదు. నర్మయ్ ఎవడు నువ్వు అనలేదండి. అలాగంటే నా పని అయిపోయినండి. నాకు అప్పుడు తెలియలేదు, తర్వాత ఆలోచిస్తే అర్థమైందండి. నేను అతన్ని ఏమనలేదు, అతనితో చాలా సమాధానంగా మాట్లాడగలిగాను. ఓహో, ఇది క్రిస్టియానిటీ అని నాకు అనిపించిందండి. అంచేత తొందరపడిపోవడం గొప్పతనం కాదండి. అలాంటి పరిస్థితిని కూడా తట్టుకోగలగటం గొప్పతనం అండి. అది క్రిస్టియానిటీ. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. 1వ అధ్యాయంలో ఇచ్చిన ఆదరణ ఏంటండి? మీ సంఘ నాయకుడు నా చేతిలో ఉన్నాడు, నేను మీ మధ్యన సంచరిస్తున్నాను, భయపడద్దు అన్నాడండి. 4వ అధ్యాయం ఇచ్చిన ఆదరణ ఏంటండి? యెహోవా దేవుడు సింహాసనాసీనుడే ఉన్నాడు, సర్వాధికారం అయింది, ఏమీ ఆధారపడద్దు. 5వ అధ్యాయం ఇచ్చిన ఆదరణ ఏంటండి? పరిష్కారం ఇదిగో గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని విప్పాయన కూడా ఉన్నాడు, గొర్రెపిల్ల విప్పుతాడు, ఏం ఆధారపడద్దు, పరిష్కారం ఇదిగో ఇలా ఇప్పితే పరిష్కారం దొరుకుద్ది, ధైర్యంగా ఉండండి. అలా రాశారండి పుస్తకాన్ని. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో మనం 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని నెమ్మదిగా చదువుదామండి, పరిష్కారం చూద్దామండి. అందరికి వందనాలండి. వచ్చే నెలలో